కేంద్ర మంత్రిమండలి నిన్న కొలువు తీరడంతో బీజేపీ ఇప్పుడు సంస్థాగత మార్పులపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు పలు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులను మార్చేందుకు అడుగులు వేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కడంతో ఆయన స్థానంలో కొత్త వారిని అధ్యక్షునిగా నియమించే అవకాశం ఉంది. దాంతో పలువురు సీనియర్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. బీజేపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్లకు జాతీయ బీజేపీ పగ్గాలు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ వారిని సైతం కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడంతో కొత్త వారికి ఆ పగ్గాలు అప్పగించేలా కనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తెలంగాణలో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. మొదట ఈటలకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బండి సంజయ్ కు ఆ పదవి దక్కడంతో ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే కిషన్ రెడ్డి కూడా మార్పు తప్పదని మాట్లాడటంతో దాదాపు ఈటలకే ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అధ్యక్ష పగ్గాలకు సంబంధించి ఈటల రాజేందర్ కేంద్ర బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటు ఏపీలోనూ బీజేపీ అధ్యక్ష పదవి కొత్త వారికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో బండి సంజయ్, తమిళనాడులో అన్నామలై మాదిరిగానే యువ బీజేపీ నాయకుడికి పగ్గాలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఉత్తరాదిన బీజేపీ బలహీన పడుతుండటంతో ఆ గ్యాప్ ను దక్షిణాది రాష్ట్రాలతో పూడ్చుకోవాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరాదిన బీజేపీకి దెబ్బపడినా దక్షిణాదిన వచ్చిన సీట్లు బీజేపీకి కొంత ఊరటనిచ్చాయి. ఇక ఏపీ ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.